ఎలా ఉన్నారు? మా బన్నుగాడు ఈస్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే ప్లేస్కి డిఫరెంట్ నేమ్సే ఉన్నాయి. సిటీ దట్ నెవర్ స్లీప్స్ అని, సిన్ సిటీ అని, ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని, ఇలా రకరకాల నేమ్స్ తోటి పిలుస్తూ ఉంటారు. ఇది గ్యాంబ్లింగ్కి చాలా ఫేమస్. సో ఇన్ని విధాలుగా పిలిచే ప్లేస్లో ఏముందని ఈ వీడియోలో చూసేద్దామా? So you already know the place. Welcome to Las Vegas. Vegas అంటే ముందుగా గుర్తొచ్చేది మొత్తం కెసినోస్, థీమ్ బేస్డ్ హోటల్స్, లాస్ వెగాస్ స్ట్రిప్ రోడ్ ఇవన్నీ అనమాట. వెగాస్ ఈజ్ ఫేమస్ ఫర్ మెగా కెసినో హోటల్స్ అండ్ అసోసియేటెడ్ యాక్టివిటీస్. ప్రతి హోటల్లోనూ కింద ఇలాగ కెసినో అరేంజ్ చేసి ఉంటుంది. ఇది కంప్లీట్లీ కామన్ ఇక్కడ మొత్తం. అండ్ హోటల్స్లోనే కాదు, మేము ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే ఎయిర్పోర్ట్లోనే ఇలా కెసినోస్ చిన్న చిన్న గేమ్స్ తోటి మొత్తం చూసాము. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ మాట్లాడుకోవాల్సింది లాస్ వెగాస్ స్ట్రిప్ రోడ్ గురించి. ఇది అప్రాక్సిమేట్లీ 4.2 మైల్స్ ఉంటుంది. ఇక్కడ నైట్ ఏ టైం అయినా కానీ ఇలానే కంటిన్యూస్గా జనాలు తిరుగుతూనే ఉంటారు. యాన్యువల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ డెస్టినేషన్ లిస్ట్లో లాస్ వెగాస్ ప్రతి సంవత్సరము ఉంటుంది. మా ఈ 2 days వెగాస్ ట్రిప్లో ఫస్ట్ డే మొత్తం వెగాస్ తిరిగాము. అండ్ సెకండ్ డే వి వెంట్ టు దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ కాల్ గ్రాండ్ కెన్యాన్. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. నేను ఆ వీడియోని నెక్స్ట్ ఫ్రైడే అప్లోడ్ చేస్తాను. నా వీడియో నోటిఫికేషన్స్ రావాలన్నా కానీ, ఇన్ కేస్ నా వీడియోస్ నచ్చినా కానీ మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా బన్నుగాడు. చలో, let's start watching my day 1 trip in Vegas. సో ముందుగా మేము కార్ పార్క్ చేసి షాపింగ్ మాల్లోకి వచ్చాము. నేను ముందుగా థీమ్ బేస్డ్ హోటల్స్ అని మెన్షన్ చేసినట్టు ఇక్కడ ఒక్కొక్క హోటల్ ఒక్కొక్క ప్లేస్ని రిప్రజెంట్ చేసేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీజర్స్ ప్యాలెస్, ఇది ఒక హోటల్ నేమ్. మీరు నా టిక్టాక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫాలో అవుతుంటే మీకు సీజర్ ఎవరో తెలిసే ఉంటుంది. అది వాడు నా డాగ్ అండ్ హీజ్ మై లైఫ్ అనమాట. సో సీజర్స్ ప్యాలెస్లో వచ్చేసి జూలియట్ సీజర్ రోమన్ పెరుగుకు సంబంధించిన అప్పటి ఆర్కిటెక్చరల్ స్టైల్లో ఈ హోటల్ మొత్తం డిజైన్ చేసి ఉంటుంది. అలానే ది వెనేషియన్ హోటల్, ఇది ఒక చిన్న మినీ ఇటలీ అని చెప్పొచ్చు. ఇటలీలోని వెనెస్ సిటీలానే ఇక్కడ బిల్డింగ్ మిడిల్లో మొత్తం వాటర్ ఉండి ఇలాగా పడవలో మొత్తం షాపింగ్కి తిరుగుతూ ఉంటారు. ఈవెన్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఇటలీ ఇమేజెస్ మీకు ఇలాంటి ఇమేజెస్ వస్తాయి. సో అక్కడి ఆర్కిటెక్చరల్ డిజైన్తో ఈ హోటల్ మొత్తం డిజైన్ చేసి ఉంటుంది.
Banu Weber. I love Iron Man. I love the 3000. Namaste. Okay. Bellagio. Yeah, Bellagio. వేగాస్లో చాలానే ఫ్రీ షోస్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసినది అట్లాంటిస్ షో అని సీజర్స్ ప్యాలెస్లో జరిగింది. అలానే ఇందాక చూసిన వాటర్ షో ఫౌంటైన్ బెలాచియో దగ్గర, ది మిరాజ్ హోటల్లో వాల్కనో అని ఇలా చాలానే జరుగుతూ ఉంటాయి. మీరు కనుక వేగాస్ విజిట్ చేస్తే తప్పకుండా పర్టికులర్ హోటల్స్లో ఏ ఫ్రీ షోస్ ఏ టైమింగ్స్లో జరుగుతున్నాయో చూసుకొని మిస్ అవ్వకుండా చూడండి. ఇవన్నీ రియల్ ఫ్లాట్స్. ఇక్కడ బాగుంది, ప్లెజెంట్గా ఉంది. చూడు బాగుంది కదా. రాజియో కసినో మ్యూజిక్ బాగా నచ్చింది. ఇలా మందార పూలు. తెరుచుకుంటే తలలాయే అవి మోసుకుంటే ఎదగినదాయే సరికొత్త ఊపు వచ్చి మనసు నిలబదాయే. సీజర్స్ ప్యాలెస్. సీజర్ చూడు, నీ నేమ్ మీద ఒక ప్యాలెస్ ఉంది. జస్ట్ స్పెల్లింగ్ అటు ఇటు వెళ్ళిందంటే. సన్నగా
చెలి వారి చెలియా వయసైన చెలియా ఊరంత గోల చెలి చూస్తున్నారు కదా, టైం ఆల్మోస్ట్ 5 అయింది. మేము 5:45 వరకు తిరుగుతూనే ఉన్నాము. ఇంకా కొన్ని కార్లు అలానే ఉన్నాయి, జనాలు తిరుగుతూనే ఉన్నారు. నాకు బేసిక్గా నైట్ టైం లైటింగ్స్ చూడడం అంటే చాలా ఇష్టం. క్రిస్మస్ లైటింగ్స్ కానీ, దివాళీ లైటింగ్స్ కానీ, న్యూ ఇయర్కి కానీ బాగా హైట్స్ నుండి మిద్ది మీద కూర్చొని కింద స్ట్రీట్ లైట్స్ చూడడం కూడా చాలా ఇష్టం. సో అందుకని నాకు ఈ ప్లేస్ ఇలా నైట్ టైం ఇలా లైటింగ్స్ మొత్తం చూస్తూ ఉండడం నాకు చాలా నచ్చింది. మార్నింగ్ వరకు ఉండి 5:45కి అలాగా రూమ్కి వెళ్ళి పడుకున్నాము. అంతవరకు నేను కార్ తిప్పిస్తూనే ఉన్నాను తన చేత, ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా చూడాలి లైటింగ్స్ అని. సో వేగాస్లో డే 1 అలా హ్యాపీగా అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 1.5 hour వరకు కార్లో అలా తిరుగుతూనే ఉన్నాం. ఇద్దరి ఫేవరెట్ సాంగ్స్ పెట్టుకొని అండ్ నా ఫేవరెట్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ పెట్టుకొని. సో అసలు టైమే తెలియలేదు. సో మా బన్నుగడులో నేను నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియో ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో సంబంధించింది. గ్రాండ్ కెనియాన్ నా సెకండ్ డే ట్రిప్. మీరు వీడియో మొత్తం చూస్తే మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా బన్నుగడు. అండ్ ఇంకేమైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి, సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ అనమాట. థ్యాంక్ యూ.